నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు ఒక రేంజ్ లో కాకపుట్టిస్తున్నాయి. అయితే ఇన్ని రోజులు బయటకు రాని కేసీఆర్ ఇప్పుడు మొత్తానికి బయటకు వచ్చి ఆయన మాట్లాడడం కూడా జరిగింది. అయితే ఆయన మాట్లాడుతూ నా సావును కోరుకుంటున్నావు, నేను 1000 జన్మలైన సావను బిడ్డ అంటూ ఇండైరెక్ట్ గా, ఇక డైరెక్ట్ గానే అనుకోవాలి, రేవంత్ రెడ్డికి ఫుల్ గా మాటలతో మంచి ఫుల్ మీల్స్ పెట్టిండు. ఇక ఇప్పుడు ఈ మాటలపై ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించిండు. ఏమని? అసలు బీఆర్ఎస్ ఏడ బతుకుంది? బీఆర్ఎస్ ఎప్పుడో చచ్చిపోయింది. బీఆర్ఎస్ అలియాస్ టిఆర్ఎస్ పార్టీ అసలు పుట్టిందే తెలంగాణ కోసం. మరి తెలంగాణ వచ్చింది, తెలంగాణ వచ్చిన తర్వాత ఇక ఆ పార్టీతో పనేముంది? ఇక 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను పట్టించుకోకుండా తల పొగరుతో ఇటు కేసీఆర్, మిగతా వాళ్ళంతా కూడా ఆ విధంగా ఉన్నందుకే ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిర్రు, రేవంత్ రెడ్డిని సీఎం గా చేసిరంటూ కూడా ఆయన మాట్లాడుతుండు. మరి ఇప్పుడు ఇటు కేసీఆర్, అదే విధంగా రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా చాలా ఫైర్ మీద నువ్వా నేనా అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. మరి ఇక ఒక పక్కనేమో ఇటు కల్వకుంట్ల కవిత, ఇక కవిత గురించి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అసలు తెలంగాణలో ఎన్నో పార్టీలు ఉన్నప్పటికీ అసలు ఏ పార్టీకి కూడా ఉనికి అనేదే లేదు. ఒకప్పుడు ఎంతో బలంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పుడు ఏ మాత్రం కూడా ఇటు తెలంగాణలో ఉనికితో లేదు. ఇక రాను రాను బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, ఇప్పుడు కేవలం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనంటూ ఆయన కాంగ్రెస్ పార్టీ గురించి గొప్పలు చెప్పుకుంటుండు. ఇక ఇటు కేసీఆర్, కేటీఆర్ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు గట్టిగా నిలబడుతోంది, ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో గెలిచేది బీఆర్ఎస్ పార్టీనే, తెలంగాణను మళ్ళీ ఒక పాత తెలంగాణలా తీసుకురావాలంటే అది కేవలం కేసీఆర్ తోనే, బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యం అవుతుందంటూ కేటీఆర్ మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు ఈ పార్టీల లొల్లిలో ఇటు రేవంత్ రెడ్డి, కేసీఆర్, కేటీఆర్ అందరూ కూడా తన్నుకుంటున్నారు. ఇక ఇదే పనిగా ఇప్పుడు కల్వకుంట్ల కవిత కూడా తన పార్టీ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర సేన అని పెట్టుకున్న పార్టీకి ఈసీ తెలంగాణ రక్షణ సేన అని పేరిచ్చింది. అయితే ఇక్కడ కల్వకుంట్ల కవిత గురించి కూడా రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్ గా మాట్లాడుతూ అసలు పార్టీకి ఉనికే ఉండదంటూ కూడా ఆమె గురించి ఒక మాట మాట్లాడిండు. అయితే ఇక ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా రేవంత్ రెడ్డినే ఉంటాడు. ఇంకో 10 ఏళ్ళు కాదు, 15 ఏళ్ళు అయినా సరే రేవంత్ రెడ్డి పాలనే కొనసాగుతుంది. ఇప్పుడు తెలంగాణ బాగుపడాలంటే రేవంత్ రెడ్డినే ఉండాలి, కాంగ్రెస్ పార్టీనే ఉండాలంటూ ఆయన చెప్పుకొస్తా ఉన్నాడు. ఇటు కేసీఆర్ మాత్రం ఇటు హైడ్రా విషయంలో గాని అన్నిటి గురించి గాని ఇటు రేవంత్ రెడ్డికి మంచిగా గడ్డి పెట్టిండు. ఇక చాలా మంది కేసీఆర్ వీరాభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ బ్యాక్, ఒకప్పుడు కేసీఆర్ ని మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాము, ఒకప్పుడు మాటలు, ఒకప్పుడు చేతలు అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతాయి, పాత రోజులు వస్తాయి, బీఆర్ఎస్ పార్టీ తన ఉనికిని చాటుకోబోతుందంటూ ఇటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు వీళ్ళంతా ఈ విధంగా సంబరపడుతున్నారు. ఇక మరి రేవంత్ రెడ్డి మాత్రం బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయింది, బీఆర్ఎస్ పార్టీ పనైపోయింది, బీఆర్ఎస్ పార్టీకి అసలు ఉనికే లేదంటూ ఈయన మాట్లాడుతున్నారు. మరి వీళ్ళ మాటల యుద్ధాల్లో ఎవరు గెలుస్తారో లేదో తెలియదు, కానీ ఇటు ముఖ్యంగా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ అభిమానులు ఉంటారో వాళ్ళు మాత్రం చాలా అఫెండ్ అయిపోతున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి అంటే ఆ అంటే కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం మీద గాని తెలంగాణను ఎలా అభివృద్ధి చేయాలనే పని లేదు, కానీ ఎంతసేపు కేసీఆర్ జావాలి, కేసీఆర్ జారి పడ్డాడు, కేసీఆర్ పళ్ళు ఇరిగినాయి, కేసీఆర్ కాళ్ళు ఇరిగిందంటూ కూడా కేసీఆర్ సావునే కోరుకుంటూ ఉంటాడు. ఒకరు సావును కోరుకునేటోళ్ళు ఎప్పటికీ కూడా బాగుపడరంటూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులంతా కూడా రేవంత్ రెడ్డిని తిట్టి పోస్తున్నారు. మరి దీనిపై మీరేమంటారు? ఏదైతే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై చేసిన కమెంట్లు ఉన్నాయో, బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయింది, బీఆర్ఎస్ పార్టీకి ఉనికి లేదని, సో ఈ మాటలపై మీరేమనుకుంటున్నారో కమెంట్ రూపంలో చెప్పండి.